కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. రాజకీయంగా న్యాయపరంగానూ ముందుకెళ్లేందుకు సమాలోచనలు చేస్తోంది. కమిషన్కు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది. పూర్తి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరిన గులాబీ నేతలు సర్కారు చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోని లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలు రాజకీయంగా అన్ని రకాలుగా విస్తృత చర్చనీయాంశమయ్యాయి. నివేదిక సారాంశాన్ని పరిశీలించిన మంత్రివర్గం శాసనసభలో పూర్తి నివేదికను పెట్టి సమగ్రంగా చర్చించాలని నిర్ణయించింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు అధికారులు, ఇంజనీర్లను కమిషన్ తప్పుబట్టింది. ప్రధానంగా నాటి సీఎం నిర్ణయాల మేరకే అన్ని జరిగాయని పేర్కొంది. కమిషన్ నివేదికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన కొన్ని అంశాల్ని బీఆర్ఎస్ తోసిపుచ్చింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పూర్తి నివేదిక వస్తే అన్ని అంశాలు వెలుగులోకొస్తాయని, ఒకవేళ ఆయా అంశాలు అందులో ఉంటే కమిషన్ ఒకవైపే విని ఒకవైపే పరిగణలోకి తీసుకుని ఇచ్చిన నివేదికగా భావించాల్సి ఉంటుందని అన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. నివేదికలో ఏమీ లేదని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ నేతలతో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. అసెంబ్లీలో పూర్తి నివేదిక పెడితే దానిపై చర్చ సందర్భంగా నాటి పరిస్థితులు, కారణాలు తదితర అన్ని అంశాల్ని పూర్తి స్థాయిలో వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. ఇదే సమయంలో న్యాయపరంగానూ ముందుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, విధి విధానాలు, న్యాయపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇటీవల ఢిల్లీ వెళ్లి న్యాయవాదుల్ని కలిశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గతంలో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లు, వాటి ప్రభావం, న్యాయపరమైన అంశాలు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు సంబంధిత అంశాలు తదితరాలపై వారితో చర్చించినట్లు సమాచారం. పూర్తి నివేదిక తమకివ్వాలని కేసీఆర్, హరీష్ రావు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిశీలించి చెబుతామన్న ప్రభుత్వం ఆ విషయమై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకుని తదుపరి ఏం చేయాలన్న విషయమై కేసీఆర్ సంప్రదింపులు చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్తో కేసీఆర్ నిన్న సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో న్యాయవాదులతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలు గులాబీబాస్కు వివరించారు. సంబంధిత అన్ని అంశాలపై కేసీఆర్ పూర్తి స్థాయిలో చర్చించినట్లు తెలిసింది. తదుపరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. బనకచర్ల లింకు ప్రాజెక్టు, ఎమ్మెల్సీపై అనర్హతా వేటు అంశం, కరీంనగర్లో ఈ నెల 14న తలపెట్టిన బీసీ కథనభేరి తదితర అంశాలపైన కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించినట్లు తెలిసింది.